స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇవాళ వాలీబాల్స్ అవుతున్నాయి ఇవాళ. సో మాక్సిమం ఇవాళ అన్ని టీమ్స్ మ్యాచ్ అయిపోతాయి. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ రేపు పెడదామని చెప్పేసి మేము మనం పీటీసీ వాళ్ళకి ఓకే అన్నారు. సో వాలీబాల్ రిజిస్ట్రేషన్ ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. రేపటి వరకు త్రో బాల్ ఛాన్సెస్ ఉన్నాయి లేడీస్ కి. మరి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ విషయాలు చెప్పండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ వర్క్ కోయంబత్తూరు నుంచి వాళ్ళు కూడా లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి. సో మళ్ళీ రేపు 10:30, 12 o'clock వరకు ఛాన్స్ ఉంది. దీంట్లో ఏజ్ క్రైటీరియా వచ్చేసి టీంలో 7+1, 7+3, 7+1 ఎక్స్ట్రా ప్లేయర్, 7+3 ఎక్స్ట్రా ప్లేయర్. ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అక్క దీంట్లో అంటే 13 to 21 ఏజ్ వాళ్ళు ముగ్గురే ఉండాలి. మిగతా 4 members ఏమో 21 ఎబో ఏజ్ ఉండాలి. అలా కాకుండా టీం మొత్తము 21 ఏజ్ ఏవో మొత్తం పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో. దీనివల్ల ఏంటంటే 13 to age 21 వాళ్ళు కాలేజ్ వాళ్ళు అంటారు, 21 ఏజ్ అందరూ హౌస్ వైఫ్స్ అంటారు. దీంట్లో మెయిన్ రూరల్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే కిచెన్ లో ఉన్న వాళ్ళని కానీ పొలంలో పనిచేసే వాళ్ళని వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలా, ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి సద్గురు కాన్సెప్ట్ అక్క. దీనికోసం కండిషన్స్ అంటే దీంట్లో ఒకటే గ్రామ పంచాయతీకి వెళ్ళి టీమ్స్ రావాలా. ఒకే గ్రామ పంచాయతీ 10 టీములు రావచ్చు, 20 టీములు రావచ్చు, కానీ వేరే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి దీంట్లో రావద్దు. సో వాళ్ళకి ఏం క్వశ్చన్ వస్తుంది, ఎలా గుర్తుపడతారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ స్కూటనింగ్ అవుతుంది కోయంబత్తూరులో. ఇప్పుడు స్కూటనింగ్ వాళ్ళు సరిగా చేయకపోయినా కూడా మేము ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటాం. క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ ఇక్కడ గెలిచినా కూడా డివిజన్ లెవెల్ వెళ్తారు అక్క. డివిజన్ లెవెల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వేరే గ్రామ పంచాయతీ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఎవరైతే ప్లేయర్స్ ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మేక్ ష్యూర్ దట్ ఒకటే గ్రామ పంచాయతీ వాళ్ళు అని చెప్పేసి మా రిక్వెస్ట్ ఇది. సో మరి ఇక్కడ నుంచి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఇంకా కంటిన్యూ మ్యాచెస్ ఉంటాయా? దిస్ ఇస్ క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ ఇన్ నిజామాబాద్. సో మేబీ September 7th కి డివిజనల్ లెవెల్ మ్యాచెస్ వాళ్ళకి మేమే స్పాన్సర్ చేస్తాం. అక్కడ ట్రావెలింగ్ కమ్ ఫుడ్ వాళ్ళకి మేమే స్పాన్సర్ చేస్తాం. ఎవరైతే డివిజనల్ లెవెల్ మ్యాచెస్ గెలిచిండ్రో వీళ్ళని ఏం చేస్తామంటే కోయంబత్తూరు తీసుకుపోతాం. వాళ్ళకు కూడా ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ మేమే చార్జ్ చేస్తాం అక్కడ. సో ఫైనల్ క్యాష్ ప్రైజ్ విల్ బి 5 lakhs. 5 lakhs ఇది ఫైనల్ క్యాష్ ప్రైజ్. సో హెల్త్, వెల్త్ రెండు ఇస్తున్నారా? ఆబ్వియస్లీ అక్క, సద్గురు కాన్సెప్టే అది, హెల్త్ వెల్త్ ఉండాలని చెప్పేసి. సో థ్యాంక్ యూ సార్. సో ఇది ఎవరైనా విమెన్, ముఖ్యంగా రూరల్లో ఉన్న విమెన్ ఎవరైనా వాళ్ళ పనుల నుంచి ఒక చిన్న విరామం తీసుకోదలుచుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ఈషా గ్రామోత్సవ్ వాళ్ళు అలాంటి వ్యక్తులకి, అలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో 7+1 రూరల్ ఏరియా నుంచి, సేమ్ గ్రామ పంచాయతీ నుంచి ఉంటే రిజిస్ట్రేషన్ కి మీరు రెడీగా ఉండండి. రేపు 10 to 12 వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సండే రోజు వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదించండి.